ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఏ ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, సంతోషముతో ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, హల్లెలూయా, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. కదులుతూ దేవుని సంతోషిద్దాం. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ పానమైనను. చెప్పండి. రాత్రి వేళ భయముకై, పగటి వేళ పానమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. చెప్తామై మాట, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. అందుకే లేదే లేదయ్యా వేరే ఆధారం, లేదయ్యా యేసయ్యా నా కేడమా. హే ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, ఆమేన్, ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆమేన్, సంతోషముతో యేసయ్యా. వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయి, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. 1000 మంది పడిపోయినా, 10,000 మంది, మరొకసారి పాడదామా, మరొకసారి చెప్పండి. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, మరొకసారి 1000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీ. ఈ మాట అందరు డిక్లేర్ చేయండి, డిక్లేర్ చేయండి. అపాయము రానే రాదు, నా గుడారం. మరొకసారి చెప్పండి. అపాయము రానే రాదు, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించు. అందుకే లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా నా శైలమా. హే ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, నా యేసునికే ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు యేసయ్యా, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి ఆమేన్ ఆమేన్ ఆమేన్, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. అందుకే లేనే లేదయ్యా వేరే, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా నా శృంగమా, నా కేడమా. హే ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన,
ఆరాధన ఆరాధన. చెప్పండి ప్రతి ఒక్కరు, తండ్రి నీకే. ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు వృద్ధులు బాలురు ప్రతి ఒక్కరు యవనస్తులు ఈ మాట చెప్తాం అందరం. నా యేసు నీకే ఆరాధన 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 ఆరాధన. నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. నా యేసు నీకే నీకే ఆరాధన. అమ్మా, దేవుడు గడిచిన సంవత్సరాలు నెలలు దేవుడు నేను కాపాడి, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి, నీవు అడుగుపెట్టు ప్రతి చోట దేవుడు నీకు జయమనిస్తూ, నీ పాదములకు రాయి తగులకుండా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకున్నాడమ్మా. ఆయన ఎంత మంచివాడు. ఆయనకి ఈరోజు నీ హృదయాంతరం నుంచి దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కొనియాడుదాము సంగమా, దేవుని బిడ్డలారా. ఆయన మంచివాడు. మారా వంటి జీవితాన్ని దేవుడు ఎంతో మధురముగా దేవుడు మార్చి ఉన్నాడు. దేవుడు దేవుడు ఒక స్త్రీ బావి దగ్గర దేవుడు ఒక్క స్త్రీని దేవుడు జీవితాన్ని మార్చి ఉన్నాడు. మార వంటి ఆమె జీవితాన్ని దేవుడు ఎంతో మధురముగా దేవుడు మార్చి ఉన్నాడు. ఆమె ఒక్కని ద్వారా ఆ ఊరు అంతా మారిపోయింది. ఈరోజు దేవుడు నీ ద్వారా అనేకులను దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు నీ ద్వారా అనేకులను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమె యేసుతో గడిపింది సమయంను. ఈరోజు నువ్వు యేసుతో గడుపుతున్నావు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, చెప్తామా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. చెప్దాం ఈ మాట, అందరూ చెప్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. చెప్పండి, నీతో గడిపే అయ్యా ఆనంద బాష్పాలు ఆగవయ్యా. యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాము నాయనా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచిన, మరొకసారి, మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా. ఆమేన్. అందరు చెప్పలు కొడతాం. యేసయ్యా
ఆయనను చూడండి ఇంకోసారి. యేసయ్యను చూస్తూ ఆరాధించండి, మనుషులను చూస్తూ ఆరాధించకండి. అమ్మా, ఈ మధ్యాహ్న సమయం యేసయ్యను చూస్తూ మాత్రమే ఆరాధిస్తాం. యేసయ్యా, యేసయ్యా, ఆయన నిన్ను చూస్తున్నాడు. నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, పాడాలి మరొకసారి. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా, ఓ నా గలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ప్రతి ఒక్కరు చెప్పండి, ఆయనను చూస్తూ యేసయ్యా, నా యేసయ్యా చెప్పాలి. నా యేసయ్యా అని చెప్పండి. యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రతి ఒక్కరు యేసయ్యను చూస్తూ నా యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఈ మాట పాడుతూనే ఉండండి. యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఆయనతో సమయాన్ని గడుపుతుంటే, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఆనంద బాష్పాలు ఆగవయ్యా. దేవుని వంటి వారు ఎవరు లేరమ్మా. ఆయన ప్రేమ వంటి వారు ఎవరు, ఆయన ప్రేమను చూపించినట్టు ఎవరు చూపించలేరు. ఆయన చూపిన కృప ఎవరు చూపించలేరు. అమ్మా, దేవుడు నిన్నెంతో ప్రేమించి ఉన్నాడు, నేనెంతో కనికరిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు ఓటమి కాదు, నీకు ఓటమి కాదు. యేసుక్రీస్తు ఏ రీతిగా విజయాన్ని పొందుకున్నాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ఎవరికి లేని గొప్ప ఘనత యేసుకి ఏ రీతి కలిగి ఉన్నదో అలాంటి గొప్ప ఘనత దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వంటి వారు ఎవరు ఈ లోకములో లేరు. యేసయ్యా, యేసయ్యా. ఎవరు అటు ఇటు చూడకండి, ఒక్కసారి ఆయన వైపే చూద్దాం. ఒక్కసారి అదిగో ఆయన నీ వైపు చూస్తున్నాడమ్మా. ఆయన గాయపడిన హస్తం ఇదిగో నీ వైపు చాపుచూ ఉన్నాడు, నీ వైపు చాపుచూ ఉన్నాడు. ఆయన నిన్ను కనికరిస్తూ ఉన్నాడు, నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన అదిగో ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు, అపరంచి పోలిన పాదముల వంటి వాడు. ఓ సుందరుడా, అతిశయుడా,
మహోన్నతుడా నా ప్రియుడా. ఆయన పొగుడుదాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమాం, లోయలోని పద్మమాం, నిన్ను నేను కనుగొంటినే. మరొకసారి మాట చెప్తాం. 10,000లో నీవు అతి సుందరుడవు అయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమయ్యా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడు. కమోన్ ప్రతి ఒక్కరు సుందరుడా. కమోన్ సంబారి. అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. ఆయనను చూడాలని నీకు ఆశ ఉందమ్మా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. బ్యూటిఫుల్. ఎస్. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. చెప్పండి ప్రతి ఒక్కరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. చేతులు పైకెత్తి యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. Come on somebody, lift up your hands. Come on, praise the Lord. యేసయ్యా, come on. నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. మరొకసారి. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. Come on, one more time. యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. రికారబాషరం. సుందరుడా లో అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా. ఎవరు మౌనం ఉండకండి. ఏదైనా మాటలు చెప్తూ నీ దేవుని పొగుడుతా ఉండు. నీ యేసయ్యను పొగుడుతా ఉండమ్మా. గొప్ప మాటలు పలుకుతూ నీ యేసయ్యను పొగుడుతా ఉండు. ఓ
yandele barara bara balara basharandala bara de kalara bara balara bara balara basia. Yes, ayare kele resiare endele re bashia. Lo yare re re basia. Oh yes, ayare na yes ayare re basia. Oh yes, yes, ఆయన కనికరము గల దేవుడు, నీ హృదయవాంఛల దేవుడు తీరుస్తున్నాడమ్మా. తన దాసులను నిలబెట్టుకొని అమూల్యమైన వర్తమానమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు అందించిన ఆరాధన ఆయన పాద సన్నిధి చేరి ఉన్నదమ్మా. నువ్వు చేసిన ఆరాధన ఆయనకు నచ్చి ఉన్నది. నువ్వు ఆయనను మహిమపరిచే రీతిగా ఆరాధించి ఉన్నావు. ఆయనను హెచ్చించే రీతిగా నీవు దేవుని ఆరాధించి ఉన్నావు. సంగమా, దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఓ చివరిగా ప్రతి ఒక్కరు యేసయ్యను చూస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, hallelujah. Come on, somebody. Hallelujah, hallelujah. Come on. Hallelujah. Come on. Hallelujah. Yes, hallelujah. Hallelujah. చివరిసారిగా మరొకసారి అందరు కలిసి హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా జీసస్. ఆయనని చూస్తూ మరొకసారి బిగ్గరగా చేతులు పైకెత్తి హల్లెలూయా. ఓ రెసి క్లారాబాషియా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Brederereshe na yesaya Lord we pray ya de batia Yesu daddy oh yaranda la 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 ba 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 le risciarende le Jesus. Thank you, Lord. Thank you, your presence, Lord. Thank you, Holy Spirit, Lord. నీ మహిమ పొందుతున్నందుకు కొరకు వందనాలయ్యా. నీవు ఘనతకారుడవు, నీకు వందనాలయ్యా. నీవు మహిమకు పాత్రుడవు గనుక నీకు స్తోత్రములు.
తండ్రి, వేలాది దేవదూతల చేత పొగడబడుచున్న మా యేసయ్య, నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకు మహిమ అయా. మా స్తుతుల ద్వారా నీకు మహిమ, మా ఆరాధన ద్వారా నీకు ఘనత నాయనా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ఓ థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇప్పుడు వరకు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. ప్రత్యేకమైన నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభా, నీ ఆత్మను మా మీద కుమ్మరింప చేసావు, నీకు స్తోత్రములు. ఈ స్థలములో నీ అగ్నిని విడుదల చేసావు, నీకు వందనాలు. నీ అభిషేకమును విడుదల చేసావు, మీకు వందనాలు. మమ్మల్ని కదిల్చినందుకొరకు నీకు స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందుకొరకు నీకు స్తోత్రములు. నిజమే ప్రభా, నీవు సుందరుడువు తండ్రి. ఇదిగో నిజమే ప్రభా, నీవు సుందరుడువు, కానీ మమ్మల్ని సుందరంగా చేయట కొరకు నాయనా, ఇదిగో కలువరి శిలువ మీద బలియాగమైపోయిన తండ్రి, నీకు వందనాలు. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి అందరం క్రమంగా కూర్చుందాం. మెయిన్ వర్తమాన సమయంలోనికి మనం వస్తున్నాం కాబట్టి హల్లెలూయా. ఎక్కడ శబ్దం రాకుండా, చిన్నపిల్లలు దయచేసి గమనించండి. చిన్నపిల్లలందరూ బయటికి అక్కడ చక్కగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి. చిన్నపిల్లలు ఎవ్వరు ఇక్కడ రన్నింగ్ చేయొద్దు, లేదా తల్లులు పిల్లలు ఎక్కడ కదలకుండా క్రమముగా కూర్చోబెడితే దేవుడు ఈరోజు బలమైన వర్తమానం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. మీ సెల్ ఫోన్లు ఏమన్నా ఉంటే సైలెంట్ మోడ్లో అన్న పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ అన్న చేసుకోండి. ఇప్పుడు దైవ సేవకుల్ని ఆహ్వానించే సమయము. ముఖ్యంగా మన షకీనా మినిస్ట్రీస్ దైవ సేవకులు పాస్టర్ ఆనందరాజు గారిని, మరి ఒక్కొక్క దైవ సేవకుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నప్పుడు సంఘంగా మీరందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానించాలి. మరి పాస్టర్ ఆనందరాజు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి ఈ మనల్ని ప్రేమించి మనకి ఈ యొక్క మందిరాన్ని మనకిచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ పాస్టర్ గారు, ఎంబీఎం చర్చి, ఇమాన్యుయల్ చర్చి, జాన్ శ్రీనివాస్ గారు, పాస్టర్ జాన్ శ్రీనివాస్ గారు మన స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ గారు స్టేజ్ మీదకి వచ్చిందిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. గ్లోరీ, గ్లోరీ. మన ఈరోజు ఈ కృతజ్ఞత కూడికకి మెయిన్ వర్తమానం అందించడానికి మన మధ్యలోనికి వచ్చిన పాస్టర్ ఇర్విన్ అంకుల్ గారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మరి మన మధ్యలో విజయ ఇర్విన్ ఆంటీ గారు మన మధ్యలో ఉన్నారు. ఆంటీ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయాన్ని నేను మన దైవ సేవకులు పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఆరాధనలో ఎంతమంది ఎంజాయ్ చేశారు? ఆనందించారా? ఎవరన్నా పరలోకం చూసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని సన్నిధిని పరలోకాన్ని చూసామన్న వాళ్ళు ఫస్ట్ 29. హల్లెలూయా. నేను కూడా చూశాను. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరినీ ఆరాధనలో పాటల్లో సంతోషింపజేసి, మరి అన్న కూడా సీనియర్ పాస్టర్, మరి మన అంకుల్ గారు కూడా సీనియర్ పాస్టర్, ఐఎమ్ జూనియర్ పాస్టర్. మరి ఈ మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రత్నమని కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నాము. అందరు క్లాప్స్ కొట్టండి. ఈరోజు వారికి ఎంతో బిజీ ఉంటుంది. వారి టీంని బట్టి, బ్రదర్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు కృతజ్ఞతా కూడిక. కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలని మనం ఎన్నోసార్లు వింటున్నాం. మీరు ఎవరైనా ఒక్క రీజన్ చెప్పగలిగితే చాలా సంతోషం, మేము వింటాం. ఈరోజు మనందరం కలిసి మరి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలని కూడికను పెట్టుకున్నాము. 3 బ్రాంచెస్. చాలామంది పగలు పనులకు వెళ్తారు, అయినా చెప్పాము. మరి కొద్దిమంది రాగలిగారు, ఇంకా దారిలో ఉన్నారో ప్రయాణంలో ఉన్నారో, ఆ టయానికి వస్తారో మనకు తెలియదు. కానీ ఏదేమైనా మరి దీనంతటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కృతజ్ఞతలు చెప్పడానికి కారణం ఏమన్నా ఉందా? సజీవుగా ఉన్నందుకు, సజీవులుగా ఉంచినందుకు. ఇంకా ఎవరైనా చెప్తారా ఇటువైపు నుంచి? కృతజ్ఞతలు దేవునికి చెప్పడానికి ఏముంది కారణం? ఎన్నో మేలు చేశాడు. ఇంకా వినపట్లే, నాకు గట్టిగా వినపడాలి. మంచి స్పెషల్ ఉంది మనకి, అదంతా తినాలంటే గట్టిగా అరవాలి మనం. మంచి రక్షించినందుకు. ఇంకా ఇటే వస్తుంది వాయిస్, ఇటు రావట్లేదు. వీళ్ళెవరికి తెలీదా? హలో, చెప్పాలి త్వరగా. నేను నా సమయాన్ని మళ్ళీ అంకుల్ గారికి ఇచ్చేస్తాను. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకంతా. తర్వాత చెప్పాలి. పాపం నుంచి విడుదల చేసినందుకు. స్తుతి అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాని మీద మనం ఆధారపడి మనం దేవుడిని స్తుతిస్తాం. ప్రైజింగ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ వాట్ గాడ్ ఈజ్. వర్షిప్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ how we experiencing God and his wonder works in our lives and joy of salvation of God. యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి రక్షణ ఆనందమును బట్టి, ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు చేసినందుకు, వాటన్నిటి మనం అనుభవించి ఆరాధన చేస్తాం. కృతజ్ఞతలు చెప్పకుండా ఎవరు ఉండకూడదు. కృతజ్ఞతలు చెప్పకపోతే అది పాపమని బైబిల్లో ఉంది. కాబట్టి ఎప్పుడు మనం థ్యాంక్ యూ జీసస్ అని మీరు కూర్చున్నా నుంచున్నా ఎక్కడున్నా చెప్పాలన్నమాట. దానికి ఒక బలం వస్తుంది, దానికి ఒక పవర్ వస్తుంది. ఎందుకంటే దేవుని చిత్తం అంట కృతజ్ఞతలు చెప్పడం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. అయితే నేను ఇప్పుడు వాక్యం చెప్పడానికి అంకుల్ ఉన్నాడు కాబట్టి నాకు ఒక్క సంగతి అయితే బాగా తెలుసు. అయితే ఒకటి చెప్పకూడదు, జతగా 2 చెప్పాలి. నెంబర్ 1 ఈజ్ ద లార్డ్ ఈజ్ నియర్. ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. నా బాధలో, నా కష్టంలో, నా ఇరుకులో, నా ఇబ్బందిలో, ప్రతి విషయంలో ప్రభు నాకు ఎక్కడున్నాడు? పాత నిబంధనలో దేవుడు ఎక్కడున్నాడు? ఆ గుడారంలోనికి వెళ్తే ఆయన మహిమ దిగొచ్చేది. ప్రవక్తలు మాత్రమే వినేవాళ్ళు, యాజకులు మాత్రమే బలర్పించేవాళ్ళు. క్రొత్త నిబంధనలో మనము దేవునిని అనుభవించడానికి, ఆయన రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి ద లార్డ్ ఈజ్ నియర్. ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడయ్యా అంటే పిల్లల వాళ్ళందరికీ బయట ఉన్నాడంట, పిలిచిన వాళ్ళందరికీ లోపల ఉన్నాడంట. హల్లెలూయా. హూమ్ ఎవర్ ఇన్వైటెడ్ హిమ్ హీ ఈజ్ ఇన్వెల్స్ ఇన్ మీ. ఎవరైతే ఆహ్వానించారో ఆయన మనలో నివసిస్తున్నాడు. చాలామంది దగ్గరికంట సువార్త విన్నప్పుడు కొంతమంది బయట పెడతారంట. ఎందుకంటే ఆదివారమే నువ్వు రా నాతో అంటారంట. మిగిలిన రోజులు యేసుప్రభు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడున్నాడంటే ఇమీడియట్ ఆఫ్టర్ బిసైడ్ ద డోర్ అనమాట. తలుపు యొద్ద నిలుచున్నాడంట. హల్లెలూయా. కాబట్టి తలుపు నద్ద నుంచి ఏం చేస్తున్నాడంట? ఫోర్స్గా రావాలని ఇష్టపట్ల. ఇఫ్ యూ ఇన్వైటెడ్ హీ విల్ కమ్ ఇన్ సైడ్. నువ్వు కనుక ఆహ్వానిస్తే ఆయన నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కొదువలను తీరుస్తాడు. హల్లెలూయా. హీ నోస్ ఎవ్రీ పెయిన్, హీ నోస్ ఎవ్రీ సిన్, హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ప్రతిదీ ఆయనకు తెలుసు కనుక ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఈజ్ ఏబుల్ టు హెల్ప్ అంటే ఆయన మనకు సహాయము చేయగలిగిన సామర్థ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దట్స్ వాట్ ద లార్డ్ ఈజ్ నియర్. ప్రైజ్ ద లార్డ్. రెండవ కారణం ఏంటంటే కృప ఏముందంటే మన మీద కృపను చూపిస్తాను. నేను ఎప్పుడైనా చెబుతాను. 107వ కీర్తన 8వ వచనం అండి.
8 అంటే అంట దేవుడు మనిషి కలిస్తే 8, దేవుడు మనిషి కలిస్తే 7 అంటే సంపూర్ణం అండి. దేవుడు అంటే పైన కింద 2 కలిపితే ఏమైనా 2 సున్నాలు కలిపితే 8 అయిందనమాట. అంటే యేసు ప్రభు మన జీవితంలో మనలో ఆయన కార్యం కనుక మనము ఆయన కలిస్తే ఏమైందండి? అందుచేత ఏముంది 107 సామ్లో 8 వర్స్లో ఏముంది? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే చెల్లిస్తూనే ఉండాలని అర్థం. హల్లెలూయా. అయితే మనం ఈరోజు ప్రభు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. ఇర్మియా ప్రవచనంలో 9వ అధ్యాయం 23, 24 వచనాలు చెప్పాలి. ఆ యొక్క చదవాలి. దయచేసి మీరు నాకు సహాయం చేయండి. అక్కడ బోస్టింగ్ అని ఉంటుంది, అతిశయపడుట అంట. అతిశయించుట అంటే గొప్పలు చెప్పుకోవాలంటే మనము ఏంటంటే ఆయనను మనం తెలుసుకున్నామంట. ఆయన నీతిని, న్యాయమును, ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన రక్షణను మనము తెలుసుకున్నామంట. యెహోవా దేవుని కలిగిన వారు ధన్యులు, యెహోవా దేవుడిగా కలిగిన జనులు మేము భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన ఆశీర్వదించబడిన వారము. ప్రైజ్ ద లార్డ్, బ్లెస్ ద లార్డ్, ఓ మై సోల్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఏం చేశాడు ఆయన? కృపను చూపిస్తున్నాడంట. గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది అని ఉంటుంది అనమాట. నేను వచనాలన్నీ చదవడానికి ఇప్పుడు నేను ప్రసంగం చేయడం లేదు. ఆయన కృప నా ఎడల సమృద్ధిగా ఉంది. సెకండ్ రీజన్ ఈజ్ ఎంత ఉందండి? నేను పడిపోతే లేపుతున్నాడు. గ్రేస్ నాట్ ఓన్లీ గివెన్ సాల్వేషన్, హీ లిఫ్ట్స్ అప్ వెన్ ఎవర్ ఐ ఫాల్ డౌన్. ఎప్పుడైతే నేను పడిపోతున్నానో నన్ను లేపి ఏం చేస్తున్నాడు ఆయన? నాకు ఏం చేస్తున్నాడు? నిలబెడుతున్నాడు. మనుషుడు పడిపోతాడు, తప్పిపోతాడు, జారిపోతాడు. ఇట్స్ న్యాచురల్. అలా జరగట్లేదంటే మన మనుషులం కాదు, దేవుడు కాదు. ఆఖరికి ఏంటండి మనం అబద్ధం చెబుతున్నట్టంట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. ఆయన నా జీవితంలో కృపలో ఎలా ఉన్నాడు? సమృద్ధిగా ఉన్నాడు. తర్వాత బైబిల్లో ఉంది హిస్ గ్రేస్ ఈజ్ రిచెస్, అంటే గొప్పగా చూపిస్తున్నాడంట ఆయన. ఇందాక మనం చదువుకుంటున్నాము, ఆ వచనాలు చదవండి. ఇర్మియా ప్రవచనంలో 9వ అధ్యాయం 23, 24 వచనాలు. ప్రభా ఈరోజు స్పెషల్ ఏంటి? హౌ కెన్ ఐ బోస్ట్ ఆఫ్ మై లార్డ్ అండ్ సేవియర్? నేను ఎలా ఆయన గొప్ప చేసి ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అని అంటే అక్కడ దేవుడు ఈరోజు నాకు ఈ 2 వాక్యాలు చూపించాడు. చెప్పండి త్వరగా. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలెను. హల్లెలూయా. దేవుడు తెలిసిన వాళ్ళందరికంట ఆయన గురించే గొప్ప చెబుతారంట. హల్లెలూయా. నథింగ్ బోస్ట్ ఆఫ్ మై సెల్ఫ్, మై ఎనీథింగ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ఏంటండి? ఆయన్ని తెలుసుకునే కృపనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దీనిని బట్టి మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిది ఏంటంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనం గొప్ప చెప్పుకుంటానికి ఆయన మనలో ఉండి కార్యాలు శౌర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి కాదంట గొప్పతనం. హీ బికమ్ సేవియర్ ఆఫ్ మై సోల్ ఫ్రమ్ ఇటర్నల్ డామినేషన్. అంటే నా ఆత్మను నరకం నుండి, నాశనం నుండి ఆయనను తప్పించి ఏం చేశాడు? ఆయన నాకు ఏం చేశాడు? గొప్పలు చెప్పుకోవడానికి ఆయన నాకు గొప్ప దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత ఆయన నరుల కంట కృప చూపిస్తున్నాడంట. తర్వాత ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట. హల్లెలూయా. ఈ మహానగరంలో నేను ఎప్పుడు చెబుతుంటాను, ఒక ₹2 బిళ్ళ ఎత్తుక్కున్నాను. తర్వాత ఇంకో ₹3 బిళ్ళ దొరికితే డబల్ రొట్టె అంటారనమాట. అది ఆ టీలో ముంచుకొని తినడానికి. దేర్ ఐ స్టార్ట్ మై జర్నీ ఇన్ దిస్ సిటీ. కనుక 2002 నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. మే 5వ తారీఖు. ఇప్పుడు 24 అయిపోయి 25 నా గ్రాడ్యుయేషన్ తర్వాత. ఇప్పుడు 25th ఇయర్ అండి నేను సేవకు వచ్చి. ఇప్పుడే గడిచిపోయినాయా అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. మార్చి 15 తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 4 రోజులు ప్రార్థన చేస్తే మే నెల 5వ తారీఖు దర్శనం ఇచ్చాడు. దేవుని చిత్తమైతే దేవుడు మనకు అనుమతిస్తే నెక్స్ట్ ఇయర్ 28లో 27లో ఖచ్చితంగా సిల్వర్ జూబిలీ అదే రోజున పెట్టాలి. హల్లెలూయా. ఒక మంచి మీటింగ్స్ పెట్టాలి. ఇది చిన్న కాలం కాదు.
ఇంకా జనాల్ని బాగా ఆహ్వానించాలి. 1000 మంది నా గురి. హల్లెలూయా. కనుక అందరికీ చెప్పాలి దేని గురించి? దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ప్రతి ఒక్కరికి సేవకులకు వారి వారి దర్శనం ఇచ్చాడండి. శ్యామ్ కిషోర్ గారు నా దర్శనం ఉంది, సతీష్ గారు ఆయనకు ఒక దర్శనం ఉంది. ప్రతి ఒక్కరికి సేవకులందరికీ ఏమి ఇచ్చాడంట? వేర్ దెర్ ఈస్ ఎ విజన్ దెర్ ఈస్ ఎ మిషన్. మిషన్ ఈజ్ నథింగ్ బట్ మూవ్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ విత్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది చూడండి, గాస్పుల్ ఈజ్ హార్ట్ బీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రతి హృదయానికి చేర్చటమే మిషన్. దట్ ఈజ్ విజన్. ప్రైజ్ ద లార్డ్. దాని గురించి ఏమేమి ఇచ్చాడు అదంతా కూడా పిక్చరైజ్ చేసి మంచిగా ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి నెక్స్ట్ మనం చూద్దాం. అయితే ఇప్పుడు 24 సంవత్సరాలు ముగిసిపోయినాయండి. ఎన్ని సంవత్సరాలు? ఎన్నో ప్రయాణాల్లో ప్రభు నాకు సహాయం చేశాడు. అయ్యంత స్టోరీ ఇప్పుడు చెప్పడం లేదు. వాట్ గాడ్ హ్యాస్ డన్ అదంతా గొప్పగా కనపడుతుంది. ఇందాక చెప్పాను, మై జర్నీ స్టార్ట్ విత్ 2 రూపీస్ అండ్ 5 రూపీస్. 3 నెలలు వాళ్ళ జీతం ఇస్తే అది ఇంటికి పంపాలా లేకపోతే ఎవరికైనా సాయం చేయాలా తప్ప ఒక్క పూట భోజనము. ఉదయాన్నే టీ గ్లాస్ 2 రూపాయలది, ఇంత 2 ఇంచులు అనమాట గ్లాస్, 3 ఇంచుల వెడల్పు, డబల్ రెట్ ఉంటుంది అనమాట. దాంతో నేను ఎల్లమ్మ బండలో మా తమ్ముడి దగ్గర స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి గాజుల రామారావు నడుచుకుంటా వెళ్ళేవాడిని బైబిల్ క్లాస్కి. అక్కడ 1500 ఇచ్చేవాళ్ళు. ఎంత నా జీతం? 1500. టీచింగ్ చేసిన 3 రోజులు వెళ్ళాలి. మిగిలిన 3 రోజులు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటా కూర్చోవాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విజన్ ఇచ్చాడు. దాని ప్రకారంగా ప్రార్థన చేస్తామంటే సిటీలో మరి మన సతీష్ అనేటువంటి తమ్ముడు పరిచయం అయ్యి గోడిశేఖర్ గారి దగ్గరికి ఆయన మరి వచ్చాడు. బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. ఆయన ఎక్కడున్నాడు అనంటే ఇక్కడ రోడ్డు మీద గుడిసెలు ఉన్నాయన్నమాట. ఆ గుడిసెలు అంటే ఏంటో తెలుసా? కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళందరికీ షెడ్లాగా గుడిసెల్లాగా వేశారు. ఆ గుడిసెలు ఎక్కడ ఉన్నాయి? దేవుడి దర్శనంలో గుడిసెల్లో బొమ్మంటున్నాడు. ఇటువంటి చర్చిలో పాస్టర్గా ఉండమంటడం లేదు. ఏం చేశాడండి? గుడిసెల్లో బొమ్మంటున్నాడు. అయితే సనత్ నగర్ కార్నర్లో ఆ ప్లేస్ నుంచి ఒక బాబు వచ్చాడు. ఆ బాబు మళ్ళీ నన్ను ఆ గుడిసెల్లోకి తీసుకెళ్ళాడు. కాబట్టి అక్కడ స్టార్ట్ అయిన మినిస్ట్రీ మరి చిన్న రూమ్లో పెట్టాము, ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. మరి తర్వాత మాకు ఇక్కడ మరి రీసెంట్గా మనకి ఇక్కడ 4-5 సంవత్సరాలు అవుతుంది, 5వ సంవత్సరం అనుకుంటున్నాను. ఇక్కడ మరి బస్ స్టాండ్లో మరి ఫస్ట్ ఫ్లోర్లో మనకి మరి చిన్న హాల్ దొరికింది. మేడ గదికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. కనుక సంఘస్థులందరూ ప్రార్థనలు చేసి మరి మన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. ఎన్నో ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేశాడు. ప్రతిది కూడా దేవుని మీద ఆధారపడుతున్నాం. నా వాగ్దానం నేను గుర్తు చేయకపోతే అది మరి ఈరోజు సాక్ష్యానికి బలం లేదు. నా మొదటి వాగ్దానం ఏంటంటే నేను నిన్ను పోషిస్తాను. ఎలా అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. చదవండి దయచేసి. ఫస్ట్ దేవుడు అంట ఒక మనిషిని ఆశీర్వదించాలంటే ఏం చేస్తాడంట? అనుస్తాడంట. ఏం చేస్తాడండి? మనుషులు ఏముంటుంది? పెద్ద లెటర్ ఉంటుందంట. దాన్ని తొక్కుతాడంట. తొక్కినాకే ప్రమోషన్ ఇస్తాడంట. తొక్కినాకే బ్లెస్సింగ్ ఇస్తాడంట. ఆ తొక్కాలంటే ఈ సిటీలో కుదరదు. అందుకని నారాయణఖేడ్ అనేటువంటి ప్లేస్కి, సత్యగామ అనేటువంటి విలేజ్కి నన్ను తీసుకొని వెళ్ళాడండి. అది ప్రార్థన చేస్తుంటే చర్చి లేని ఊరు, అవసరమైన ఊరు, దర్శనానికి కనెక్ట్ అయినటువంటి ప్లేస్కి నన్ను తీసుకొని వెళ్ళాడు. 2008 ఎందుకని రాశామంటే ఆ సమయంలో మేము రిజిస్ట్రేషన్ చేశాము. అదే సంవత్సరంలో మేము అక్కడ స్థలమును తీసుకున్నాము. 10వ సంవత్సరంలో 2010లో డిసెంబర్ 15న అక్కడ చర్చి బిల్డింగ్ మరి ఓపెన్ అయ్యి అక్కడ సంఘ పరిచర్య ప్రారంభమైన దానికంటే ముందు రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. మరి ప్రార్థన చేస్తా ఇక్కడ చూసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 3వ ద్వారము ప్రత్యేకంగా ఇక్కడ తెరిచాడు. అయితే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మరి చాలా జిల్లాల్లో మరి 5 రాష్ట్రాల్లో, తర్వాత బిఫోర్ లాస్ట్ ఇయర్ మరి అక్కడ చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మరి నేపాల్ దేశం కూడా వెళ్ళడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. 100 సెమినార్లు పెట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. సేవకులు కానీ నేను వెళ్ళి కూర్చొని వినటానికి ఇష్టమే, కానీ స్పెషల్ లేకపోతే నేను ఎక్కడ కూర్చోనండి. వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారంటే అక్కడి నుంచి ఏమొస్తుంది, ఇక్కడి నుంచి ఏమొస్తుంది, ఏ స్కీములు ఉన్నాయి, ఎక్కడ డబ్బు వచ్చిద్ది, ఈ మాట్లాడుకుంటా కూర్చుంటారనమాట పాస్టర్లు. వాక్యం తక్కువ, ప్రార్థన తక్కువ. అందుకని ఇంతవరకు నాకు గవర్నమెంట్ వాడు ఏది రూపాయి లేదు, నేను ఏ రూపాయి తీసుకోలేదు. మా చర్చికి కూడా డబ్బులు రాలా. అక్కడ అందరూ చర్చి డబ్బులు తీసుకుని గవర్నమెంట్ డబ్బులు కట్టుకున్నారు, కమ్యూనిటీ హాల్స్. ఇంతవరకు మా చర్చికి ఏ రాజకీయ నాయకునికి మొక్కి 1 రూపాయి తెచ్చుకోలేదు.
గవర్నమెంట్ నుంచి ఏ డబ్బు మాకు రాలేదు, రీసెంట్గా పెయింట్స్ వేస్తే డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా తీసుకోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకండి? మనల్ని పిలిచింది ఎవరు? కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనల్ని పోషిస్తాడు. వాక్యం చూశారు. మరి ఇది నా వాగ్దానం, నన్ను పోషిస్తానని దీవిస్తానన్న వాగ్దానం. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన ఆయన నోటి నుంచి ఏమొచ్చింది అని అంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు. నేను అయిపోయింది, ఇంకొక 2 నిమిషాల్లో ముగిచ్చేసేస్తాను. 60వ అధ్యాయము. నీకు ఒలిగి వచ్చి ఉన్నది, లేము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా దేవుడు షకీనా అనేటువంటి మినిస్ట్రీని దాంట్లో నుంచి తీసుకొచ్చారు. షకైనా అంటే డివైన్ గ్లోరీ అని అర్థం. షకైనా అంటే ఏంటండి? డివైన్ గ్లోరీ అని అర్థం. డివైన్ గ్లోరీని ఎక్కడైతే బైబిల్లో రాశారో అక్కడ షకైనా అని ఉంటుంది అనమాట. షకీనా అంటే ఆ రోజున వారిని మేఘము నడిపించెను. దేవుడు దానికి ఒక పేరు పెట్టాడు అనమాట, షకైనా క్లౌడ్ అని, ఆ మహిమ మేఘము. కానీ దాని కింద ఇంతవరకు 24 ఇయర్స్ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి సన్నీ గిఫ్ట్నిచ్చి వారు కూడా ఇంతవరకు ఎదుగుచు ఎన్నో పరిస్థితుల్లో, బాధల్లో, వ్యాధుల్లో, రోగాల్లో, కష్టాల్లో, ప్రయాణాల్లో, ఎంతో భయంకరమైనటువంటి మరణం. మరి ఇక్కడే ఆ చర్చి మీద 1100 kV షాక్ కొట్టింది. డాక్టర్ అన్నాడు, నీ నరాలన్నీ కూడా సన్నమైపోయినాయి అన్నాడు. ఈ సైడ్ మొత్తం నరాలన్నీ కూడా ఇప్పటికి కూడా సన్నగానే ఉన్నాయి. అయితే 6 monthsలో మళ్ళీ రికవరీ అవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. దాని తర్వాత నా హెల్త్ కండిషన్ వేరుగా అయిపోయింది. అయినా ప్రభు నన్ను స్వస్థపరిచి నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరం జనవరిలో మరి గిఫ్ట్ సడన్గా స్కూటర్ నుంచి పడిపోయింది. ఆ రోజు భయంకర కొత్త సంవత్సరం నూతనమైనటువంటి మొదటి ఆదివారము 1st తారీఖు ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే పడిపోయింది. సన్నీగూడ రోడ్డు మీద భయంకరమైనటువంటి యాక్సిడెంట్, బండికి గట్టి దెబ్బ తగిలింది కానీ సన్నీకి ఏం కాలేదు. ఎన్నో విషయాల్లో మా ప్రయాణాల్లో మరి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. 100 సెమినార్లు పెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఎన్నో స్థలాలకు వెళ్ళడానికి సహాయం చేశాడు. నేను ఎక్కడ కనబడను వినబడను, దేవా నన్ను ఎక్కడికి పంపిస్తావని అడుగుతుంటాను. దేవా నాకు ఎవరిని చూపిస్తావు అంటాను. పోయిన వారంలో కూడా ప్రార్థన చేసుకుంటున్నా, గుంటూరులో కూర్చొని మా పాస్టర్ గారు నన్ను పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. మరి దేశాలకు కూడా వెళ్ళాలి, సేవకులు ప్రవచించారు. వాటన్నిటినీ మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన, షకీనా వాగ్దానం ఏందండి ఇది? ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం వాగ్దానం, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేస్తానని చెప్పాడు. హల్లెలూయా. గతం ఉన్నట్టుగా ఇప్పుడు మనం ఉండకుండా మార్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎన్ని చెప్పినా ఎన్నో ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. వాట్ గాడ్ హ్యాస్ సీ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు ఏం చేశాడో వాటన్నిటిని మనం చూస్తాము. చూసేటువంటి శక్తిని ఆ వాగ్దానాలు మనకి ఇస్తాయని ఆ వాక్యంలో మనకు కనబడుతుంది. చిన్న వచనము పల్లవి. నీ కృప జీవం కంటే ఉత్తమం. మన మధ్యలో డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కమ్. ప్రాఫెట్ డేవిడ్ ఉన్నాడు మన మధ్యలో. ఆయన కూడా మన చప్పట్లు కొట్లు ఆహ్వానిద్దాం. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. మారిపోనిది మధురమైనది, వీడిపోనిది వింత అయినది, ప్రవహించుచున్నది కాలువారి నుండి కాలుని వరకు, కాలువారి నుండి కాలుని వరకు. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. నీవులేని జీవం నిర్జీవమేక, నీవు లేని స్వర్గం నరకమే కదా. నీవు లేని జీవం నిర్జీవమేక, నీవు లేని స్వర్గం నరకమే కదా.
యేసు నీవుంటే చాలు నాకు నీవే స్వంతము. యేసు నీవుంటే చాలు నాకు నీ స్వంతము. నీవే చాలును, నీకే మహిమ, నీవే చాలును, నీకే మహిమ. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. మారిపోనిది, వీడిపోనిది, మారిపోనిది, వింత అయినది, ప్రవహించుచున్నది కాలువారి నుండి కాలుని వరకు, ప్రవహించుచున్నది కాలువారి నుండి కాలుని వరకు. నీ కృప దీపము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. హల్లెలూయా. నాదే ప్రసంగం, నాదే పాట అయితే కుదరదు. మరి అంకుల్ గారికి ఇస్తున్నాము, ప్రార్థన చేసుకుంటామంటే నీ గిన్నె నిండి పొరులని ఒక వాక్యం వచ్చింది. కాలు యాంకిల్ బ్రేక్ అయినప్పుడు 3 నెలలు అట్టానే కట్టు మీద కూర్చున్నాను. ఎప్పుడులే నా జీవితంలో రన్నింగ్ 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 రన్నింగ్. ఈరోజు ఇక్కడుంటే ఇంకో ఊరు అనమాట. అలా అయితేనే పరిగెత్తితేనే మంచిదని అలాగ ఆశతో పరిగెత్తుచున్నప్పుడు కాలు ఎరగొట్టాడు. యాకోబు కాలు ఎరగొట్టి ఆశీర్వదించాడు ఇశ్రాయేలుగా. నాకు కాలు ఎరగొట్టి కారు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు కాలు ఎరగొట్టి డబ్బిచ్చాడు. హల్లెలూయా. అది ఇందాక నీకు చెప్తున్నా కదా, అణుస్తాడంట. ఏంటంటే ఏడుందో బలమో దాన్ని ఏం చేస్తాడంట, అణుస్తాడంట. అణిచినాకనే బ్లెస్సింగ్ వచ్చిద్దంట. తర్వాత మరి ఆ బిల్డింగ్ ఎగ్జిస్టెన్స్లోకి మందిరం రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఇట్లా ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. బిడ్డలను చదువుకోవడానికి సహాయం చేస్తుంటాడు. మినిస్ట్రీ పార్ట్నర్స్ని మాకు ఇచ్చాడు. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని కాదు, కానీ దేవుడు ఆ వ్యక్తులను ఏర్పాటు చేసి మా కోసం గుంటూరులో మరి అక్క వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. మరి మన సంఘస్థులు వచ్చారు, మరి మా పాప వచ్చింది, ఇంకా మరి సత్యగామ సంఘస్థులు వచ్చారు. మరి మా యొక్క ప్రార్థనలన్నిటిని దేవుడు విని ఎంతో గొప్పగా చేశాడు. హల్లెలూయా. ఎందుకు మనం అతిశయించాలి? ఎందుకు మనం గొప్పలు చెప్పుకోవాలి? యెహోవాను బట్టి, ఆయనను తెలుసుకున్నందుకు, ఆయన మనకు దేవుడిగా ఉన్నందుకు దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఇప్పుడు సేవకులకు మనం సమయం ఇస్తున్నామండి. మరి పాస్టర్ గారు జాన్ గారు మరి యొక్క 5 minutes గ్రీటింగ్స్ చిన్న ప్రార్థన చేసి మన వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఆనంద్ పాస్టర్ గారు, ప్రశాంత్ అమ్మ గారు, వారి మినిస్ట్రీ పేరు శకన్య మినిస్ట్రీ. శకన్య అనగా అయ్యగారు చెప్పారు, నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. డివైన్ గ్లోరీ అనేది ఎంత నిజమో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వీరి మందిరంలో ఉండి 24 సంవత్సరాలు ముగించుకొని 25వ ఏట అడుగు పెడుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవుని బిడ్డలుగా ఇంకా సెటిల్డ్ అవుతూ ఉన్నారు. మీరు ఆ ప్రజెన్స్ ఉంటూ ఉంది, ఆయన కాపుదల ఉంటూ ఉంది. నాకు ఇష్టమైన మాట, నిన్ను పిలిచినవాడు నమ్మకమైనవాడు. బ్రదర్ ఆనంద్, ఐ కేమ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. మోస్ట్ ఆఫ్ దెమ్ యూ కేమ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. హూ హ్యాస్ కాల్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా పాస్టర్ గారి సాక్ష్యం వింటూ ఉంటే నా గుర్తుకొస్తుంది. నేను చెప్పాను నా గురించి, కానీ ఇక్కడ కూర్చున్న వారిని అందరినీ పిలిచినవాడు నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన దేవుణ్ణి మనం కనుగొనలేదు. కనుగొంటే ఆ పాట పాడతారు, కానీ ఆయన మనల్ని కనుగొన్నాడు, కానీ మనం ఆయనను కనుగొనలేదు. ఆనంద్ పాస్టర్ గారిని, ప్రశాంత్ అమ్మ గారిని, కుటుంబాలను, ఇక్కడ సేవకులను, మన మధ్యలో వాక్య పరిచయం చేయడానికి వచ్చిన ఇర్వినయ్య గారిని, ఆయన కుటుంబాన్ని ఆయన నమ్మకమైన దేవుడు పిలిచాడు. బైబిల్లో నా మాట కాదు, యూ డిడ్ నాట్ చూజ్ మీ, ఐ చూజన్ యూ. బ్రదర్ ఆనంద్ పాస్టర్ గారు, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మకమైన పిలుపు నీకు ఇచ్చాడు. ఆ నమ్మకమైన పిలుపులో మనము నమ్మకంగా ఉంటూ ఉన్నాం కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. గ్రీటింగ్స్ అన్నారు. గ్రీటింగ్స్ అంటే గ్రీటింగ్సే చెప్పాలి. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మీకు దేవుడు అయ్యుండి, ఆ మాట నాకు చాలా చాలా ఈజీగా అంటాం.
గాఢంధకారపు లోయలో నేను, ప్రశాంతమ్మ కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరమైనా కావచ్చు, ఆయన దుండుకర్ర చెప్పాలి. 23 దావీదు కీర్తనలో ఉంటుంది. ఆయన దండము ఏం చేస్తుందట? ఇట్స్ అ కంఫర్ట్స్. దేవుని బిడ్డలుగా ముందున్న జీవితంలో పాస్టర్ గారు ఇన్ని రోజులు మనం పరిగెత్తాం, ఒక 50 ఏళ్ళ వరకు పరిగెత్తుతాం, తర్వాత కూడా ఎత్తుతాం. మనసు ఎత్తుతుంది కానీ శరీరం మనకు సహకరించదు. మనసు ఎంతైనా పరిగెత్తుతుంది, ప్రభువులో ఎదుగుతూ ఉంటే ఎంతైనా మనసు ఎత్తుతుంది కానీ దేవుని బిడ్డలుగా శరీరం సహకరించదు. కానీ శరీరాన్ని, మనసును అదుపులో పెట్టుకున్నటువంటి దేవుడు భక్తుడైన దావీదు అంటాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు తండ్రి. అయ్యగారు చెప్పారు, దేవుడు దగ్గరగా ఉన్నాడు, సమీపంగా. దేవుడు కృపగల దేవుడు. ఈ దగ్గరగా సమీపంగా ఉన్న దేవుడు, కృపగల దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. కాబట్టి అక్కడ భక్తుడు అంటూ ఉంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. చాలా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. నాకు ఇచ్చినది 5 నిమిషాలు, 4 నిమిషాలు అయిపోయింది. దేవుని బిడ్డలుగా ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. ప్రభువు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. మన పాస్టర్ గారు ఈరోజే నేను ఫస్ట్ అక్కడెక్కడ కలిసి ఉంటా, పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు వచ్చారు. ఇది కూడా ఈ మందిరం ఇవ్వడం కూడా ఒక అద్భుతం. ఇప్పటి వరకు మేము బయట వాళ్ళకు ఎవరికి ఇవ్వలే. నేను ఇక్కడికి వచ్చి 16 సంవత్సరాలు వెళ్ళి 17 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. దేవుని పిల్లలుగా ఆయనలో మనం ఉన్నన్ని రోజులు ఆయన మనల్ని వాడుకుంటాడమ్మా. మనం ఎంత ఎదుగుతామో అంత ఒదుగుతూ ఉండాలి. ఒక మేస్త్రి కావాలంటే ఫస్టే అది పట్టుకొని కొట్టాడు, బిల్డింగులు కట్టాడు. ఒక లేబర్ అవుతాడు. ఆ కలపడం రాకపోతే కలపడు. ఇక్కడ చాలామంది ఆ శాఖలో నుండి మనం వచ్చి ఉంటాం. దేవుడు నిన్ను ఒక మేస్త్రిగా చేయబోతూ ఉన్నాడు. ఈ అయ్యగారిని అక్కడ చిన్న మందిరంలో ఉంటున్న ఈ అయ్యగారు, మీరు లేబర్ నుండి మేస్త్రి అయ్యారు. మేస్త్రి అయినప్పుడు లేబర్ క్యాడరే ఉంటుంది, మేస్త్రి క్యాడరే ఉంటుంది. అయ్యగారు సంఘము బలపడుతూ ఉంటే సంఘ కాపరి ఆశీర్వదించబడతాడు. అట్టి అనుభవంలోనికి దేవుడు, అందుకే 116లో అంటాడు, అయ్యా నువ్వు చేసిన కార్యాలను బట్టి ప్రజలందరి ఎదుట, నీ సంఘం ఎదుట మీరిచ్చిన రక్షణను చేతబట్టుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యగారిని పిలిచిన దేవుడు, అమ్మగారిని పిలిచిన దేవుడు, వాక్యపరిచయం చేసే దైవజన్ను పిలిచిన దేవుడు, ఈ పాపిష్టి చేతులను బైబిల్ను చింపేసిన నన్ను పిలిచిన దేవుడు, ఇక్కడున్న ఈ పాస్టర్ గారిని, అక్కడున్న పాస్టర్ గారిని, అందరినీ దేవుడు పిలిచాడు. ఆయన పిలిచిన దేవుడు అంటూ ఉన్నాడు, మీకు లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నాను. ఆ జయించే దేవుడు మన పక్షాన ఉన్నాడు, అయ్యగారి పక్షాన ఉన్నాడు. ముందున్న జీవితంలో వారికి ఒక మంచి సంఘము, మంచి ప్లేసు, సంఘం ఉంది కానీ ప్లేస్ లేదు. అమ్మగారు చెప్పారు, మంచి స్థలాన్ని కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి కార్యాలు ఇన్ని చేసిన దేవునికి మనమందరము అయ్యగారి కొరకు ప్రార్థన చేసి, అమ్మగారి కొరకు ప్రార్థన చేసి, ఇంకా అనేక మంది మనుషులను పట్టే జాలరిగా అయ్యగారిని బలపరిచి ఆశీర్వదించునుగాక. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. దేవుడు అయ్యగారిని, షకన్య మినిస్ట్రీస్ను దేవుడు దీవించి, వారిని ప్రేమించిన బయాలజికల్ చిల్డ్రన్, స్పిరిచువల్ చిల్డ్రన్లను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగురుగాక. ఈరోజు మనం వాక్యాలు వినబోతున్నాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మరి స్థానిక సంఘ కాపరి ఎంతో మంచి మనసుతో మనకి ఈ అవకాశం ఇచ్చారు. వారిని బట్టి దేవుని మహిమ మరి పెద్దలు ఉన్నారంట, మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానండి. సంఘ పెద్దలు కూడా మరి వారు మాకు సహకరించి వచ్చి పాస్టర్ గారు మాట్లాడినప్పుడు మరి చివరిలో వారు వస్తారండి, వాళ్ళు వచ్చారా? ఓకే మరి వారు దారిలో ఉండుంటారు. వారికి కూడా ప్రత్యేకంగా మనందరం కలిసి థ్యాంక్స్ చెబుదాము. మరి ఈ సమయంలో మరి మన డేవిడ్ ప్రాఫెట్ ఈరోజు ఒక వాక్యాన్ని మనకు చదువుతారు. ఆ వాక్యం చదివిన తర్వాత ఎర్విన్ పాస్టర్ గారు మనకి వాక్యంలోనికి నడిపిస్తాడండి. వాక్యం చదువుకుందాము. 1 కొరింథీయులు రాసిన పత్రిక
15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. పిల్లల్ని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోండి. మనకి ఇప్పుడు 1 గంట అయిపోతుంది. మరి దేవుడు వారు నడిపించిన కొలది 40 మినిట్స్ మరి వారు ఒక మంచి వర్తమానాన్ని సమయము, మరి కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, అట్లని 3 దాకా చెప్పం, కానీ మేము త్వరగా దేవుడు అంకుల్ గారి దగ్గర కూడా ఒక స్పెషల్ ఉంది. వాళ్ళు టయానికి చెప్పగలరు, ఇంకా ఎక్కువ కూడా చెప్పగలరు. కాబట్టి వారికి ఇచ్చిన సమయాన్ని మరి ఇస్తున్నామండి. మీరు అందరూ కూడా మరొకసారి దేవుని మహిమ చెల్లించడానికి చప్పట్లు కొట్టండి. మాకెంతో పరిస్థితులు, మా ఆత్మీయమైనటువంటి ఎలా చెప్పాలంటే ఫ్యామిలీలో, కుటుంబంలో ఒక మనిషి అన్నట్టు మమ్మల్ని కలుపుకొని ఒక పెద్ద మనసుతో, పెద్ద వ్యక్తిగా, మరి వయస్సులోను అనుభవంలోనూ వారు మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా మేము వారితో మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి వారిని బట్టి దేవుని మహిమ కలుగును గాక. ఆంటీ గారిని బట్టి, అంకుల్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. వారి మన మధ్యలో ఉండడం సంతోషం. వారికి సమయాన్ని ఇస్తున్నాను.